నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడమలిగిద్ద గ్రామంలో ఒకప్పుడు ఎలాంటి సుస్థిర సాగునీటి వసతి లేదు. వ్యవసాయం చేయాలంటే వందల అడుగుల లోతుకు వేయాల్సిన బోర్లే దిక్కు. దాంతో ఇక్కడి జనం ముంబై, పూణే, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఉపాధి కరువై వలసదారి పట్టాల్సిన దుస్థితి ఉండేది. దళితులకు సుమారు 300 ఎకరాల భూమిని అసైన్ చేశారు. కానీ ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు యోగ్యంగా ఉండేది కాదు. భూములు మొత్తం రాళ్లు, రప్పలు, గుట్టలు, పిచ్చి మొక్కలు, తుంప కంపతో నిండిపోయి ఉండేది. హైదరాబాద్కు చెందిన నిర్మల అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు గ్రామాన్ని పలు సందర్భాల్లో సందర్శించారు. దళితులు, గ్రామ పెద్దలతో పలు సమావేశాలు నిర్వహించారు. సాగుకు పనికిరాని భూమి ఎంత ఉందో సర్వే చేశారు. సుమారు 300 ఎకరాల దాకా దళితులకు చెందిన అసైన్డ్ భూమి చదును చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఎకరాకు సుమారు 20,000 రూపాయలు ఖర్చవుతుందని, అందులో 17,000 రూపాయలు ఎస్సీ వెల్ఫేర్ విభాగం నుంచి గ్రాంట్ అందించారు. మరో 3,000 రూపాయలు రైతు తన సొంతంగా నిధులు ఇచ్చేలా ఒప్పందం చేశారు. దళిత రైతులంతా కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పేరుతో రైతు సహకార సంఘం పేరున సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ ద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే లావాదేవీలన్నీ సమన్వయం చేసుకున్నారు. అలా విడతల వారీగా భూమిని చదును చేయడం ప్రారంభించారు. తొలి విడతలో 100 ఎకరాలు, రెండో విడతలో 80 ఎకరాలు, మూడో విడతలో 40 ఎకరాల భూమిని చదును చేశారు. 6 ఏళ్ల కాలంలో 220 ఎకరాల భూమి పూర్తిగా సాగులోకి తెచ్చారు. ప్రస్తుతం 6 తడి పంటలైన వేరుశెనగ, కంది, అనేక రకాల కూరగాయలు పండిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని 100 మైళ్లు వలస వెళ్లే జనం ప్రస్తుతం ఉన్న ఊర్లోనే సమృద్ధిగా ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి వచ్చేలా చేసుకున్నారు. 6 ఏళ్ల కాలం శ్రమించి గ్రామంలో వందలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారు. చేతి నిండా పని, ఉపాధి, ఎదగడానికి ఆర్థికంగా బలం సమకూర్చుకున్నారు. ఉడమలిగిద్ద గ్రామం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలిచింది. పంటలు పండించుకొని బతుకుతారంటే మేడం ఆధ్వర్యం లోపల ఒక సంఘం వేసుకొని, మరి మా సంఘం అంతా మేడం చెప్పినట్లయితే రోనాల్డ్ రోసు కలెక్టర్ ఆధ్వర్యం లోపల మరి ఈ గుట్టల చదును చేసే విషయంలో కలెక్టర్ దగ్గర మేము అందరం రైతులమంతా కలిసి పోతే ఆ సార్ కూడా స్పందించి సరే పర్వాలేదని చెప్పేసి ఆయన ఒప్పుకొని మేడం ఆధ్వర్యం లోపల ఈ గుట్టలన్నీ సాఫ్ చేయడానికి ప్రయత్నం చేసి పెట్టి సాఫ్ చేసిండ్రు. అదే కాకుండా మాకు బోర్లు వేయించిండ్రు. మా చేనులోనే ఉపాధి పనులను పెట్టి ఈ చేనులన్నీ సాఫ్ చేసి రాళ్ళు వేసి చేసుకుంటే ఇప్పుడు నేను వాస్తవ స్వచ్ఛందంగా కూరగాయలు వేసుకుంటున్నా, ఈ పంట పండించుకుంటే ఇట్లా మొత్తం శనగలు వేసుకుంటున్నా. కూరగాయలు వేసుకొని మా భార్య పిల్లలు మేమంతా కలిసి మా ఊళ్ళోనే ఉండి మంచిగా కూరగాయలు అమ్ముకొని పంట వేసుకొని బతున్నాము. పొలాలు ఇంతకుముందు గుట్ట ప్రాంతంగా ఉన్నటువంటి మా ప్రాంతము అయితే ఇప్పుడు మేము దాన్ని రెండో విడతలో దాదాపు 60 ఎకరాలు సాగులోకి తెచ్చుకొని దాంట్లో సాగులోకి తెచ్చుకున్న తర్వాత దాదాపు 8 బోర్లు వేయించడం జరిగింది. ప్రభుత్వం తరఫున సహకార సంఘం ముందుండి పనిచేస్తూ ఈ యొక్క పేద ప్రజలకు సహకారం అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకా కొంత భూమి మిగిలి ఉంది. ఆ భూమిని కూడా సాగులోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తే మేము ముందుండి పనిచేయడానికి సహకరించి ఈ భూమిని కూడా సాగులోకి తెచ్చుకొని పంటలు పండించడానికి